ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 46వ శ్లోకం. యావానర్ధ ఉపపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు దేవేషు బ్రహ్మణస్య విజానతః. స్నాన పానములను ఉపయోగించే చిన్న చిన్న జలాశయముల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనము పెద్ద పెద్ద జలాశయముల వలన కూడా ఉంటుంది. అలాగే వేదములు శాస్త్రములు చదివిన వాడికి వాటిలో చెప్పబడిన అనేకములైన కర్మకాండలు ఆచరించే వాడికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అదే ప్రయోజనం లభిస్తుంది. వేదములలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మ జ్ఞానము గురించి కూడా చెప్పారు. వేదములు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి వేదములు చదవవలసిన పని ఏముంటుంది? వేదములలో ఏం ఉంటుందో దానిని బ్రహ్మజ్ఞాని గ్రహించాడు. దానికి చక్కని ఉదాహరణ గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయంలో పని ఏముంటుంది? ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. గంగానది అయితే వేద జ్ఞానము, చిన్న సరోవరము లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము, బ్రహ్మ జ్ఞానము కొరకు ప్రయత్నించాలే కాని వేదములు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గ సుఖాల కోసం పాకులాడటం సరికాదు. మనం కర్మలు చేస్తుంటాము, వాటికి తగిన ఫలితములు వస్తుంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ సుఖములు, ఆనందం కేవలం పరిమితం, అపరిమితం కాదు. పెళ్లి చేసుకోవటం, మంచి ఉద్యోగం, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడం ఇవన్నీ పరిమితమైన సుఖాలను ఇస్తాయి. ఇవే కొంతమందికి దుఃఖాలను కూడా కలుగజేస్తాయి. ఇవన్నీ కేవలం సుఖాలను ఇస్తాయి అని కూడా అనుకున్నా అవి పరిమితమైన సుఖాలే. ఈ రోజు ఉండి రేపు పొయ్యేవే. ధనం వస్తే సుఖం పోతే, ధనం వస్తే సుఖం లేకపోతే దుఃఖం. పెళ్లిలో కొంతమందికి సుఖం, విడాకులలో కొంతమందికి సుఖం. అలాగే పిల్లలు పుడితే పండుగ, పోతే ఏడుపు. ఇలా అన్నీ పరిమిత సుఖాలు. సుఖాలన్నీ దుఃఖాలతో అంతం అవుతాయి. ఈ సుఖాలన్నింటికీ అతీతమైనది ఆత్మానందము. దుఃఖానికి తావులేదు, కేవలం సుఖమే ఉంటుంది. అటువంటి సుఖం ముందు ఈ చిన్న చిన్న కర్మలతో కలిగే సుఖాలు గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయం ఉన్నట్టు ఉంటుంది. ఆత్మతత్వం తెలిసిన బ్రహ్మజ్ఞాని ఆత్మానందానికి విలువ ఇస్తాడు. కానీ కర్మకాండల వలన లభించే చిన్న చిన్న సుఖాలకు విలువ ఇవ్వడు. ఎందుకంటే ఈ కర్మకాండల వలన లభించే సుఖాలన్నీ అనంతమైన ఆత్మానందంలో ఇమిడి ఉన్నాయి. ఒక పెద్ద వృత్తంలో ఒక చిన్న వృత్తాలు అనేకం ఉండవచ్చు. కానీ చిన్న వృత్తంలో పెద్ద వృత్తం ఇమడ్చలేము కదా. అలాగే ఆత్మానందంలో కర్మకాండల వలన కలిగే సుఖాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినవాడు ఆత్మానందం కోసం, పరమ సుఖం పొందటం కోసం, పరమాత్మను చేరుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ
వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండలు ఆచరించి వాటి వలన కలిగే స్వర్గ సుఖాలు ఇహలోక సుఖాల కోసం ప్రయత్నం చేయడు. అటువంటి బ్రహ్మజ్ఞానికి వేదములలో చెప్పబడిన కర్మకాండలు ఆచరించటం వలన పరిమిత ప్రయోజనమే కాని అపరిమితమైన ప్రయోజనం లభించదు. ఎలాగంటే కోట్లు మూలుగుతున్నా వాడికి 10 రూపాయలు ఇచ్చి అనుభవించమంటే ఎలా ఉంటుందో, బ్రహ్మజ్ఞాని వేదములలో చెప్పబడిన కర్మకాండలు చేయటం, దాని ద్వారా స్వర్గ సుఖాలు పొందటం అలా ఉంటుంది. ఎందుకంటే అటువంటి 10 రూపాయల నోట్లు కోటీశ్వరుడి దగ్గర అపరిమితంగా ఉన్నాయి. ఇహలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు ఆత్మానందంలో అనంతంగా ఇమిడి ఉన్నాయి అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మానందం యొక్క విశిష్టతను గురించి బోధించారు. 47 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఓ అర్జున, కర్తవ్య కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు. దాని ఫలములయందు నీకు అధికారము లేదు. ఏ కర్మకు ఏ ఫలం రావాలని దానికి నీవు కారణం కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండటం యందు ఆసక్తి చూపించకూడదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మలు చేయటమే నీ కర్తవ్యము. కర్మలు ఎలా చెయ్యాలి అనే విషయం ఇక్కడ విపులంగా చెబుతున్నాడు కృష్ణుడు. పుట్టిన తరువాత ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కాబట్టి కర్మలు చేయటమే మానవుని వంతు. ఆ కర్మకు ఎటువంటి ఫలితం రావాలో నిర్ణయించే అధికారము మానవునికి లేదు. ఏ ఫలితం వచ్చినా స్వీకరించవలసినదే. కాని నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితమే రావాలి, ఆ ఫలితానికి నేనే కారణము అనే అధికారము ఎవరికీ లేదు. ఏ ఫలితానికి ఎవరూ కారణం